హాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇక ఈరోజైతే గోంగూర పచ్చడి చేస్తున్నానండి. పొద్దున్నే క్యారేజ్‌లు పెట్టాలంటే భలే కష్టమైపోతుందనమాట. నాకైతే 5:20 క్యారేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజైతే గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను. ఎంత పచ్చడి చేసినా మా ఇంట్లో అయితే పచ్చళ్ళు ఇట్టే అయిపోతాయన్నమాట. అంత ఎక్కువ తింటారు మా ఇంట్లో పచ్చళ్ళంటే. ఈరోజైతే గోంగూర పచ్చడి అంటే నిల్వ పచ్చడి కాదు గానీ, ఓ నెల రోజులైతే నిల్వ ఉంటుందనమాట. అందుకని చెప్పేసి ఆకు చెమ్మగా ఉంటేనే వేసేస్తున్నాను. లేదంటే నిల్వ పచ్చడి అయితే ఆరబెట్టి పెట్టేసుకోవాలి. ముందుగా అయితే ఆకును ఒలుచుకొని నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి నీళ్లు వడిసేలాగా. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆ తర్వాత ఈ ఆకంతా వేసుకొని ఇలా కలుపుకుంటూ మొత్తం దగ్గర పడేలాగా కలిపేసుకోవాలి. గోంగూర కొంచెం తొందరగానే దగ్గర పడిపోతుంది కాబట్టి ఇలా దగ్గరే ఉండి కొంచెం ఉడికించుకుంటే అడుగు మాడకుండా ఉంటుందనమాట. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకొని వేరే పాన్ పెట్టేసుకొని కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొత్త మిరపకాయలు కాబట్టి ఫుల్ ఎర్రగా ఉన్నాయి. కొంచెం కారం కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. మీరు తీసుకునే మిర్చి కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఈ మిరపకాయలు అయితే 50% వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర, మెంతులు అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకొని మరో 2 నిమిషాలు వేయించేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి, ఆవాలు, జీలకర్ర అంత ఉంది కదా అవన్నీ కూడా వేసుకొని మొత్తం దంచేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇక రోట్లో దంచుకుంటేనే బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. కాకపోతే నా దగ్గర చిన్న రోలు ఉంది, పెద్దది లేదు కాబట్టి ఇంక ఇలా దంచుకుంటున్నాను. కానీ గోంగూర పచ్చడి అయితే రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకునేటప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆకు కూడా వేసుకొని పల్స్ మోడ్‌లో ఒకసారి అలా పల్స్ ఇచ్చి వదిలేసేయండి. లేదంటే మరీ మెత్తగా అయిపోతుందనమాట. ఇది ఉప్పు చూసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకొని ఇలా పోపైతే పెట్టేసుకుంటున్నాను. అలాగే తినేయొచ్చు. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేస్తున్నాను కాబట్టి పోపు పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనమాట. ఈ పోపులో కూడా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంగువ వేసేసుకొని ఈ పోపు అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసి కనీసం 5-10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే ముందుగా నేను ఆకు చెమ్మతో పాటే వేసాను కదా, ఆ చెమ్మంతా కూడా పీల్చేసుకుంటుంది. పచ్చడి కడాయి నుండి సెపరేట్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడకుండా ఇలా కలిపేసుకున్నామంటే చూస్తున్నారు కదా పచ్చడి అంతా కూడా గరిటెకి అతుక్కొని తిరుగుతూ ఉంది. ఇలా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మాత్రం ఇంకా బయట పెట్టినా సరే 1 మంత్ పైనే నిల్వ ఉంటుందండి. నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఇదండి వీడియో. ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టం, అందులో గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం